నమస్తే. ఎన్నో ఏళ్ల నుంచి భారతీయులంతా ఎదురు చూస్తున్నటువంటి కళ సాకారమైంది. ఇక అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కూడా మొదలైంది. ఇక అయోధ్య రామ మందిర నిర్మాణం కూడా పూర్తి కాబోతోంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఇక బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు సంబంధించినటువంటి కార్యక్రమము ఎంతో అంగరంగ వైభవంగా దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది ప్రముఖులు ఆ యొక్క అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉన్నదో ఇవాళ నిజాం కాలేజ్ సంబంధించినటువంటి గ్రౌండ్లో డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా గవర్నర్ తమిళసై గారు ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కావచ్చు. సో అనేక మంది ప్రముఖులంతా కూడా విదేశాల నుంచి కూడా ఈ యొక్క అయోధ్యలో జరుగుతున్నటువంటి బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. ఇప్పటికే మన రాష్ట్రం నుంచి అనేక మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులంతా కూడా ప్రత్యక్షంగా అక్కడ చూడడానికి వెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష ప్రసారాన్ని ఇప్పటికే అందరూ వీక్షిస్తున్నటువంటి సందర్భం. సో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే నిజాం కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అనేక మంది కళాకారులు వచ్చారు. సో ఇక రాముడికి సంబంధించినటువంటి భక్తి గీతాల్ని ఆలపించేటువంటి ఎంతోమంది కళాకారులు రాముడి వేషధారణతో, హనుమాన్ వేషధారణతో ఇప్పటికే అనేక రకాల ఏదైతే అయోధ్య మందిరానికి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక దేశంలో ఉన్నటువంటి యావత్తు హిందూ ప్రజానికమంతా కూడా ఇవాళ ఉదయం లేవగానే ఎంతో నిష్ఠతతో ఇక రామ మందిరంలో ఉన్నటువంటి బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉద్దేశించుకొని గత 15 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఆ అక్షంతలు కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరాయి. ఆ అక్షంతలతో ఇవాళ ప్రత్యేకంగా ఆ పూజలో ధ్యానంలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ కొలువు తీరినటువంటి పరిస్థితి. ఇక పూజా మందిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు రాముడికి, సీతకి, ఆంజనేయకి, లక్ష్మణ్కి. సో చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో కూడా అనేక రకాల కళాకారులు మన ముందు ఉన్నారు. ప్రత్యక్ష ప్రసారం కోసం ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూనే ఇక్కడ కళాకారులు పడుతున్నటువంటి ఆ భక్తి పాటల్ని వింటున్నారు, చేస్తున్నటువంటి నృత్యాలను చూస్తూ ఉన్నారు. సో ఒక్కసారి ఈ గ్రౌండ్ అంతా కూడా తిరుగుదాం, రామ భక్తులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అయోధ్యకు సంబంధించినటువంటి ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన జరిగింది. ఒకసారి చూద్దాం. అయోధ్యకు సంబంధించి కూడా 1813లో హిందూ సంస్థల ద్వారా మొదటి ప్రకటన మందిరాన్ని ధ్వంసం చేసి బాబర్ కట్టడాన్ని కట్టారంటూ అక్కడి నుంచి వరుసగా ఒక ఫోటో ఎగ్జిబిషన్ అయితే మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. అయోధ్య విధ్వంసం నుండి పునర్భైవం వరకు, అంటే అయోధ్య 1528లో ఎప్పుడైతే విధ్వంసమైందో అప్పటి నుంచి 2024 అంటే ప్రస్తుతం ఇప్పుడు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వరకు కూడా ఇక్కడ అన్ని రకాల ఫోటోలు ఏర్పాటు చేశారు. దానికోసం ఎంత ఫైట్ జరిగింది, కోర్టులో ఎలా విజయాన్ని సాధించారు, ఎంతమంది దీనికోసము ఇక అనేక రోజులు దీనికోసం శ్రమించారు, ఒక రామ మందిరం కోసం అనేటువంటి అనేక రకాల ఫోటోలని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో చూస్తూ ఉన్నాం. దురాక్రమణ నుండి పునర్వైభవం వరకు 1989 శ్రీ రామ్లాల్ అని తన విముక్తికై కోర్టులో వ్యాజ్యం దాఖలట. ఇక 1990 అయోధ్య శ్రీరామ జన్మభూమి విముక్తికై మొదటి కరసేవ. సో ఇలా అనేక రకాలటువంటి ఫోటో ఎగ్జిబిషన్స్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం కొంచెం ముందుకు పోయి కూడా చూస్తే ఆ యొక్క రూమ్ లాగా ఏర్పాటు చేశారు. ఈ రూమ్ లాగా ఏర్పాటు చేసి ఇందులో మొత్తం ఓల్డ్ పిక్ ఆఫ్ బాబర్ మసీద్ సంబంధించి 1999లో ఉన్నటువంటి ఒక ఫోటోను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో అప్పుడు 1828 దురాక్రమణదారుడు బాబర్ సేనాని మీర్ బాకీ ద్వారా శ్రీరామ మందిర ధ్వంసం చేసినటువంటి అతని ఫోటో, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మొత్తం బాబర్కి సంబంధించినటువంటి ఫోటోలు ఉన్నాయి. సో దీని తర్వాత కూడా కొంచెం మనం ముందుకు వెళ్తే 1813 హిందూ సంస్థల ద్వారా మొదటి ప్రకటన మందిరాన్ని ధ్వంసం చేసి బాబర్ కట్టడాన్ని కట్టారు. సో దానికి సంబంధించినటువంటి ఫోటో ఇక్కడ మనకు మొత్తం కనిపిస్తుంది. బాబర్ మసీద్ సంబంధించినటువంటి ఆ యొక్క ఘటనలు, అప్పటి ప్రొడక్షన్, పోలీసులు కావచ్చు, అవన్నీ ఆ విజువల్స్ని కూడా అద్భుతంగా ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఓవరాల్గా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఆ యొక్క బాబర్ మసీద్ని అక్కడ ఏర్పాటు చేశారో ఆ యొక్క కట్టడాన్ని కూల్చి అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ అయోధ్యలో రామ మందిర నిర్మాణము, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వరకు కూడా అనేక ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్పటి ఫోటోలే. సో మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఇక అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసము ఆ యొక్క
అనేక మంది పోరాటాలు చేసినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా అప్పటి ఫోటోల్ని అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. 1986 కోర్టు తీర్పుతో పాలాలు తెరిచి భక్తులకు శ్రీ రామ్ లాలా దర్శన భాగ్యాన్ని కలిగించేలా అప్పటి 1986 సంవత్సరంలో ఒక ఫోటోని ఏర్పాటు చేశారు. సో ఇలాగే మనం ముందుకు పోతే ఇక 1989 ఇంతకుముందు చూసాం ఫోటో. సో ఫోటో ఎగ్జిబిషన్స్, పేపర్ కట్స్, కూల్చుతున్నటువంటి ఆ యొక్క గోడలు, బాబర్ మసీద్ను కూల్చేస్తున్నటువంటి ఆ యొక్క ఫోటోలు, విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. 1999 ఇక అయోధ్య శ్రీరామ జన్మభూమి విముక్తికై మొదటి కరసేవ అంటూ కూడా ఒక ఫోటోను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో అద్భుతంగా అంటే ఇక్కడికి వస్తున్నటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా రామ మందిర నిర్మాణం అనేది అంత ఈజీగా, అంత ఆషామాషిగా జరగలేదు. అనేక పోరాటాల తర్వాత అనేక మంది భక్తులు ఈ యొక్క రామ మందిరం కోసం చేసినటువంటి ఎన్నో త్యాగాలు ఉన్నాయి. సో ఎటకేలకు ఇక ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈ యొక్క రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ఫోటోలు, ఇక దానికి సంబంధించినటువంటి పిక్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రామ మందిర జన్మభూమికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమ ఫోటోలు కావచ్చు, ఇవన్నీ రామ మందిర నిర్మాణం జరుగుతున్నటువంటి ఫోటోలు. ఇక రామ మందిరంలోనే ఒక ప్రత్యేక శిల్పాన్ని చెక్కుతున్నటువంటి ఫోటోలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్ని ఫోటోలు ఇక్కడ చూసుకుంటే ఒకసారి అజయ్ ఇక్కడ 2020 శ్రీరామ జన్మభూమిలో భవ్య మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నటువంటి ఫోటోను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. భూమి పూజ అనంతరం సో ప్రస్తుతం ఆ యొక్క అయోధ్య ఏర్పాట్లు ఇలా ఉన్నాయి. సో అనంతరం పూర్తిగా ఈ ఏర్పాట్ల అనంతరం కూడా ఒకసారి అయోధ్యకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఫొటోస్ చూసుకుంటే సో విడివిడిగా పెట్టారు. అంటే లోపల భాగంలో ఈ యొక్క సింబల్స్ కానీ, ఆ గుర్తులు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఇక 1528 నుంచి మనం చుట్టూ ఫోటో చూసుకుని వచ్చాము. ఇప్పుడు 22 జనవరి 2024 అంటే ఈరోజు ఎగ్జాక్ట్లీగా ఈరోజు శ్రీరామ జన్మభూమిలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవము, ఇక శ్రీరాముని మందిరము స్వాభిమాన సంకేతం అంటూ ఇక ఇది మన రామ మందిరం. ఇప్పుడున్నటువంటి అయోధ్య రామ మందిరం. ఈ రామ మందిరం కోసం ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది దేశ ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కళ సహకారమైనటువంటి రోజు ఈరోజు. సో ఇది మొత్తం మీద అయోధ్యకు సంబంధించినటువంటి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం. కొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏమనిపిస్తుంది మీకు? రాముని గురించి తెలుసు, సో అన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వంలో రామ మందిరము అయోధ్య గురించి వింటుంటే ఏమనిపిస్తుంది? ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్నో రోజులు కష్టపడి మనం కొట్లాడి మన రామ మందిరాన్ని మనం సంపాదించుకున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇలా మాది ఇటే అండి, లా కాలేజ్, పీజీ లా కాలేజ్. మొత్తానికి న్యాయం సంపాదించినమని అనిపించింది. సో ఇది చాలామంది కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ విజిట్ చేసి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళంతా కూడా రామ భక్తులు. బ్రదర్ అన్న అయిపోతుంది, ఏర్పాటు చేస్తారా? ఒక్క నిమిషము. సో ఏమనిపిస్తుంది? ఇన్నేళ్ల తర్వాత మన కళ సహకారం అయింది, ఏమనిపిస్తుంది? రామ జన్మభూమి అనేది ఎప్పటి నుంచో అందరి కళ. అది ఈరోజు నెరవేరుతున్నందుకు అందరూ భక్తులందరూ, మన భారత ప్రజానీకం అందరూ గర్వించదగ్గ కార్యం ఇది జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. ఈ ఎగ్జిబిషన్ అంతా మేమే ఏర్పాటు చేసాము. ఇది అడ్మిరల్ హైటెక్ లాజిస్టిక్స్ నుంచి ఏర్పాటు చేసాము. అంతే. ఓకే. సో ఇవంతా మీరేనా ఏర్పాటు చేసింది? ఓకే. ఎక్కడ కలెక్ట్ చేసి ఫొటోస్ ఇవన్నీ? ఇక్కడ కుక్కర్ వస్తారండి. ఇది బేసికలీ మేము ఒక 4-5 days నుంచి రీసెర్చ్ జరిగింది. ఛత్రపతి శివాజీ టీం, సిడి చౌహాన్ గారి ఆధ్వర్యంలో ఉండే ఒక 10 people ఆఫ్ టీం ఉండే. ఫ్రమ్ ది 1528 to 2024 వరకు జరిగిన మెయిన్ ఘట్టాలు ఏమున్నాయి, అసలు 1528లో ఆ కేసు ఎట్లా స్టార్ట్ అయింది, అండ్ 2019లో వర్డిక్ట్ వచ్చినప్పుడు ఎలా ఉండింది, అండ్ మోదీ గారు ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ వేసినప్పుడు ఎలా ఉండింది, దాని తర్వాత డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ మీరు అక్కడ చూసిన ఫొటోస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ ఎట్లున్నావు అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఉంది. సో ఇవన్నిటికీ టైం ఒక మినిమం 10 days టైం పట్టింది మాకు. యాక్చువల్లీ ఒక 500 years ఆఫ్ పిక్చర్స్ మాకు చాలా మటుకు గూగుల్లో దొరకలేదు. ఇవన్నీ కూడా ప్రీమియం కలెక్షన్స్, చాలా మటుకు కొన్ని బుక్స్లలో తీసుకున్న ప్రీమియం కలెక్షన్స్ ఇవన్నీ కూడా. ఇవి మీరు గూగుల్లో కూడా చూస్తే ఇవన్నీ చాలా మటుకు దొరకవు కూడా. ఇప్పుడు రామ్ మందిర్ ఈ ఫోటో ఇది అసలు చాలా మటుకు అసలు మీకు దొరకను కూడా దొరకదు. ఎప్పుడైతే రామ్ మందిర్ చిన్న గుడి ఎప్పుడైతే ఓపెన్ చేశారో అప్పుడు ఫొటోస్ తీసుకున్నవి ఇవి. అది అండ్ ఇది 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 ఎవరైతే మనకు బాబ్రీ మసీద్ పైన ఈ పర్సన్ ఫస్ట్ టైం
బాబ్రీ మసీద్కి ఎప్పుడైతే మన ఎల్కే అద్వానీ గారు 1,00,000 మందితోని ర్యాలీ చేసినప్పుడు ఫస్ట్ టైం ఆ గొడవలో ఈ అబ్బాయి పైనకెక్కి హేల్ చేసిండు జై శ్రీరామ్ అనేది. అప్పటి ఫోటో ఇది రియల్ ఫోటో యాక్చువల్లీ. సో ఇవన్నీ మాకు ఒక 10 days టైం పట్టింది. ఎందుకు అనిపించింది ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలి, ఇవన్నీ ఫొటోస్ కలెక్ట్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? సో బేసికలీ ఇప్పుడు జై శ్రీరామ్ అని మనం చాలా మందికి హేల్ చేస్తాము, వింటాము, అది మనకు గూస్ బంప్ ఇస్తుంది. బట్ ఎందుకు అసలు అనాలి అనేది ఎవరికి తెలియదు. అసలు రామ ఎప్పుడైతే పుట్టిండో అక్కడికి వెళ్ళి మన హిందుత్వం అనేది స్టార్ట్ అయింది అనేది నా పర్సనల్ ఫీలింగ్ అండ్ అఫ్కోర్స్ చాలా మందికి ఫీలింగ్. సో ఇవన్నీ కూడా తెలియాలి. అసలు ఇదే మన మనుగడ అంటారు కదా, మన హిస్టరీ ఏదైతే ఉందో ఆ రాముని మందిరం నుంచే రాముని లైఫ్ స్టైల్ నుంచే స్టార్ట్ అయింది మన హిస్టరీ. సో అది కంపల్సరీ ఇది తెలియాలి ప్రతి ఒక్కరికి, సిటిజన్ ఆఫ్ ఇండియాకు ప్రతి ఒక్కరికి తెలియాలని ఈ రీసెర్చ్ మీద కూర్చొని డెడికేటెడ్గా చేసుకోవడం జరిగింది. సో మా ఛత్రపతి శివాజీ టీం అంతా కూర్చొని 10 days కూర్చొని సిడి చవన్ గారి గైడెన్స్లో ప్రతి ఒక్కటి లైన్మెంట్ ఇవన్నీ మీకు చూస్తే ఒక 108 ఫొటోస్ ఉన్నాయి. ఈ 13 ఫొటోస్ మెయిన్ ఫొటోస్ ఉంటాయి. ఇవి వచ్చేసి ఒక 108 ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఇలా డీటెయిల్గా చేయడం జరిగింది అన్నట్టు. గుడ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాలాంటి వాళ్ళకు చాలామంది యూత్ కూడా జై శ్రీరామ్ అంటారు కానీ దానికి సంబంధించి ఎందుకు ఏంటనేది క్లారిటీగా తెలియదు. కానీ ఈ ఫోటో ఎగ్జిబిషన్ తోటి అద్భుతంగా ఒకసారి ఇక్కడ మొదలు పెడితే అక్కడ చివరి వరకు క్లియర్గా మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, మంచి రీసెర్చ్ చేశారు. సో ఇక ముందుకు వెళ్దాం ఒకసారి. ఇక అనేక వాయిద్య కళాకారులు కూడా ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళ కళను ప్రదర్శిస్తున్నటువంటి చూస్తూ ఉన్నాం. ఒకసారి ఎక్కడ చూసుకుంటే అయితే కూడా ఒక్కసారి హనుమాన్ వేషధారణతో కొంతమంది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూస్తూ ఉన్నాం. సో జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు దేశమంతా కూడా మారిమోగుతున్నాయి. ముఖ్యంగా అయోధ్య మొత్తం కూడా భక్తి పరవశంతో మునిగిపోతున్నటువంటి సందర్భం. సో చూస్తూ ఉన్నాం అనేక వేషధారణ రూపంలో ఉన్నటువంటి హనుమాన్ వేషధారణలో ఉన్నటువంటి వ్యక్తి మనకు కనిపిస్తున్నారు. ఒకసారి మనం చూస్తూ ఉన్నాం కూడా. సో అయోధ్య అంతా కూడా ఇదే సందడి కనిపిస్తుంది భక్తి శ్రద్ధలతో. ఇక అనేక రకాల ఆ యొక్క వాయిద్య కళాకారులు కావచ్చు, ఇటువంటి వేషధారణలతో అంటే హనుమాన్ వేషధారణతో కావచ్చు తమ భక్తిని అయితే చాటుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే మనం ఒకసారి లైవ్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే బిగ్ స్క్రీన్ ఉందో ఈ స్క్రీన్లో ప్రతి ఒక్కరు అంటే దేశ నలుమూలలకు కూడా ఇలాంటి ఎన్నో రకాల బిగ్ స్క్రీన్ని ఏర్పాటు చేశారు. భక్తులందరికీ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అందరూ వీక్షించే విధంగా ఇప్పటికే నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇటు బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక స్క్రీన్ల ద్వారా భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని వీక్షించే విధంగా ఏర్పాటు చేశారు. సో చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ వేషధారణలు చూస్తాం. ఇప్పటివరకు కూడా చాలామంది ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇక కొంచెం మనం ముందుకు పోతే కూడా ప్రతి ఒక్కరు లేశారు. సమయం ఆల్రెడీ ఇప్పటికే మన సమయం చూసుకున్నట్టయితే కూడా 12:32 అవుతుంది. అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా 12:30కి కూడా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి ఇప్పటికీ మనం లైవ్లో చూస్తూ ఉన్నాం అక్కడ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లేచి ఆ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు మంత్రముగ్ధులైపోయారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సంబంధించి కూడా ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో హాజరయ్యారు అనేక మంది ప్రముఖులు. ఇక రాజకీయ నేతలంతా కూడా ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో హాజరైపోయారు. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ నిలబడి 2 చేతులు జోడించి జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలను ఇస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఒకసారి మనం నిజాం కాలేజీకి సంబంధించిన గ్రౌండ్లో చూస్తే కూడా ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిలో తమ యొక్క భక్తిని చాటుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కళ సో సహకారమైనటువంటి రోజు ఇది. సో బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠకు వచ్చినటువంటి ఈ యొక్క దృశ్యాన్ని చూస్తూ కూడా అందరూ ఆ యొక్క మంత్రముగ్ధులవుతున్నారు. సో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. అయోధ్య రామ మందిర నిర్మాణానికి జరిగినటువంటి ఎన్నో పోరాటాలు మనం చూసాం. సో ఆ యొక్క కోర్టులో కేసులు కావచ్చు, అనేక విమర్శలు, అనేక గొడవల అనంతరం కూడా రామ మందిరం అనేది సాధ్యమైంది. దానికి సంబంధించిగా జై శ్రీరామ్ ఒక్కసారిగా స్క్రీన్ మీద ఆ యొక్క బాలరాముడి యొక్క ఫోటో చూడంగానే జై శ్రీరామ్ అనేది అందరూ తనివి తీరా ఆ యొక్క శ్రీరాముడిని చూస్తూ ఉన్నారు. శ్రీరాముని చూస్తూ కూడా జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు చేస్తున్నారు. సో ఇది అయోధ్య నుంచి ఎక్స్క్లూజివ్గా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనము విజువల్స్ని బిగ్ స్క్రీన్లో చూస్తున్నాము. ఇక శ్రీరాముడికి సంబంధించినటువంటి ఆ యొక్క అలంకరణ కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క అంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక శ్రీరాముడి చేతిలో ఆ యొక్క బంగారు విల్లు కావచ్చు, ఆయన యొక్క
ఆభరణాలు, ఆయనను చేసినటువంటి అలంకరణ చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఆ శ్రీరాముడు మన ముందు ప్రత్యక్షం అయ్యాడేమో, శ్రీరాముడిని చూసి ఎన్నేళ్ళు అవుతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ కలుగుతోంది. సో మనం చూస్తూ ఉన్నాం కూడా విజువల్స్లో యొక్క బాలరాముడు అంటే చిన్నప్పుడు రాముడు ఎలా ఉంటాడో ఆ విధమైనటువంటి ఆ యొక్క శిలనైతే చెక్కి రాముని తయారు చేశారు. ఆ యొక్క రాముని తనివి తీరా ప్రతి ఒక్కరు చూస్తూ కూడా జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు చేస్తూ ఉన్నారు. సో మరికొంతమంది కూడా భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎందుకంటే ఇప్పటికే కార్యక్రమం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలైంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో అందరు నిమగ్నం అయిపోయారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి మేడం, మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? శ్రీలత, నిజాం కాలేజ్లో నేను ఫ్యాకల్టీ. ఓకే, ఏమనిపిస్తుంది? ఎన్నో ఏళ్ళ కళ సహకారమైంది రామ మందిర నిర్మాణము. చాలా సంతోషంగా ఉందండి. ఓకే, సో ఎప్పుడైనా అనుకున్నారా రామ మందిర నిర్మాణం అవుతుంది, అందరం ఇలా ప్రత్యక్ష ప్రసారం కావచ్చు, ఇవన్నీ చూస్తాం, ఇంత సెలబ్రేషన్ 20లో అవుతుందని అనుకోలేదు, కానీ అయ్యింది. చాలా సంతోషంగా ఉంది. అవుతుందని అయితే అనుకోలేదు, కొంచెం చాలా కాలం పడుతుందంటే అనుకున్నామండి. వెళ్ళి సందర్శించాలి అనేటువంటి ఫీలింగ్ కలుగుతుందా ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే? చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయండి. ఒకసారి మనం ఎంటర్ కాగానే ఇక్కడ చాలా డిఫరెంట్ మూడ్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా పాజిటివ్గా చేంజ్ అయిపోయింది. డెఫినెట్లీ వన్ డే వీ హ్యావ్ టు ప్లాన్. జస్ట్ ప్రత్యక్ష ప్రసారం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే మనకు ఒక మందిరం లాగా అనిపిస్తూ ఉంది. నిజంగా అయోధ్యలో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? దీనికి 1000 రెట్లు ఆనందంగా ఉంటారు, అక్కడ 1000 రెట్లు నిజానికి దీనికంటే ఎక్కువ. థ్యాంక్ యూ. ఇది అంటే రామ మందిర ప్రత్యక్ష ప్రసారం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమమే ఇంత అద్భుతంగా ఉంటే, నిజంగా లైవ్లో ఆ యొక్క అయోధ్యకు వెళ్ళి మేము అయోధ్యలో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తే ఇంకెలా ఉంటుంది, ఇంతకంటే 1000 రెట్లు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ వచ్చినటువంటి కొంతమంది భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? నిజాం కాలేజేనా? సో ఏమనిపిస్తుంది ఇక్కడనే ఇంత అన్ని రకాల ఏర్పాట్లు చేశారు, ఇక్కడనే ఇంత బాగా అనిపిస్తుంది, అయోధ్యలో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంతకంటే ఇంకా ఎక్కువ ఊహించుకోవచ్చు. ఓకే, సో వెళ్ళాలనేటువంటి ఏమైనా ఆతృత కలుగుతుందా? ఓకే, సో ఎప్పుడు వెళ్దాం అనుకుంటారు? ప్లానింగ్ ఏమైనా? మేబీ ఫ్యూ మంత్స్. ఓకే, సో మీరేమైనా చెప్తారా? 2 words. ఓకే, మీరేం చెప్తారా ఈ ప్రాణ ప్రతిష్ఠ గురించి? నెక్స్ట్ ఒకవేళ నాకు కలిసే ఛాన్స్ వస్తే మాత్రం నెక్స్ట్ 5 yearsలో నా సెటిల్ అయ్యేలోపు రామన్ని కలిసి వస్తాను. ఓకే, ఏమనిపిస్తుంది ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తూ ఉంటే, ఇక్కడ ఏర్పాట్లు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? చాలా ఘనంగా ఇక్కడే లైక్ మనకి కాలేజ్లోనే ఇంత బాగా చేసినారు అంటే ఇంకా అక్కడ చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసినట్టు ఉంటున్నది. సో హ్యాపీగా ఉంది. సో ఎప్పుడైనా మనం జై శ్రీరామ్ అంటూ ఉంటాం చాలామంది హిందువులంతా కూడా. సో ఇప్పుడేమనిపిస్తుంది ఇక్కడ ఆ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చూస్తే ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అంటారు, ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా కూడా జై శ్రీరామ్ అనేసి నార్మల్గా మనం అంటూనే ఉంటాం, అదొక మనకి ఏదో తెలియని ఫీల్ ఇస్తుంది అనమాట దానివల్ల. సో జై శ్రీరామ్ అనేది ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు కానీ ఏదైనా వర్క్ చేసేటప్పుడు జై శ్రీరామ్ అనడం వల్ల ఆ వర్క్ లైక్ సక్సెస్ అవుతుంది అన్న ఫీల్ అనేది వస్తుంటుంది అనమాట. సో అయోధ్య గురించి ఏమైనా ఐడియా ఉందా? కొంచెం ఏమైనా లిటిల్ బిట్? ఓకే, మీరేమైనా చెప్తారా? 2 words మీరు చెప్పండి శ్రీరాముడి గురించి కావచ్చు అని. ఆంటీ, మీరు ఏమని చెప్తారా శ్రీరాముడు వారి గురించి? చాలా హ్యాపీగా ఉంది చూడడానికి, ఎందుకంటే ఇది మాకు ఓపెన్గా చూపిస్తున్నారు కానీ మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము అక్కడ దూరం వెళ్ళలేం కదా, చూడలేం కదా, అలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది వీళ్ళంతా కూడా కాలేజ్ స్టూడెంట్స్, ఈ గ్రౌండ్లో చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్ అనేటువంటి నినాదాన్ని ఎప్పుడు మేము చేస్తూ ఉంటాం. సో ఇవాళ ప్రత్యక్ష ప్రసారంలో లైవ్లో మేము జై శ్రీరామ్ అంటుంటూ కూడా మాకంతా ఎంతో హ్యాపీగా ఉందని చెప్తున్నారు. పెద్దవాళ్ళని కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఒక్కసారి జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతో మారిమోగిపోతూ ఉంది. ఈ కార్యక్రమం ఇక్కడ నుంచి చూస్తేనే ఇంత ఆనందంగా అనిపిస్తుంది. అయోధ్యలో ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? కన్నుల పండుగ అంటే ఇదే జన్మధన్యమైంది అనుకుంటున్నాను నేనైతే. అంతే ఏం చెప్తారు మీరు ఇన్నేళ్ల వయసులో అయోధ్య గురించి ఎన్నో పోరాటాలు జరిగినాయి. సో అయోధ్య రామ మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది, ఏం చెప్పాలనుకుంటున్నారు? మోదీ గారు కర్మయోగి ధర్మయోగి, ఈ దేశం కన్నా సుపుత్రుడు, ఇంతకంటే గొప్పవారు ఉండాలనుకుంటాను. అంతే అనుకుని సాధించారు, అంతే. మీరేమని చెప్పాలనుకుంటారు? ఒక 2 words అమ్మ, మీరేమని చెప్తారు? చాలా పవిత్రమైనటువంటి రోజు అండి, చాలా కన్నుల పండుగగా ఉంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరేమన్నా చెప్తారా? ఇది మొత్తం మీద కర్మయోగి అనుకోవాలి. నరేంద్ర మోడీ ఆయన ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగము, ఇక అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం. ఇంతమంది దేశ ప్రజల యొక్క కళ సహకారమైనటువంటి రోజు అంటూ కూడా ప్రతి ఒక్కరు ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న వాళ్ళే
ఇక్కడి నుంచి చూస్తేనే మాకు ఇంత హ్యాపీగా ఉంది. నిజంగా అయోధ్యకు వెళ్ళి మేము చూస్తే ఇంకా ఎంత అద్భుతంగా ఉండబోతుంది, ఇంకా అక్కడ ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో అంటూ ఒకరొకరు తమ యొక్క భావాలను అయితే తొలి వెలుగుతో ఎక్స్క్లూజివ్గా పంచుకుంటున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, కొంతమంది కళాకారులు వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్నో ఏళ్ళ భారతీయుల కళ నెరవేరింది. నేడు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అయితే జరిగింది. సో ఇక నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఉన్నదో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం, సో దీనికి సంబంధించి కూడా ముస్లిం సోదరులంతా మిఠాయిలు పంచినటువంటి సందర్భం. ఎందుకు మిఠాయిలు పంచాలనుకున్నారు? హిందూ సోదరుల యొక్క 5 శతాబ్దాల కళ ఈరోజు నెరవేరింది. ఆనాడు ఎలా ఆ కాలంలో రాముడు ఎలా ఉన్నాడో అంతకంటే ఎక్కువ సంతోషంతో ఈరోజు దేశ ప్రజలంతా కూడా హిందూ సోదరులంతా కూడా బాలరాముని స్వాగతిస్తూ ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి ఇంట్లో కూడా సంతోషాన్ని వెలువరించారు. ఆ సంతోషం ఈ దేశంలో ఉండే ముస్లింలు, క్రిస్టియన్ అందరూ కూడా జరుపుకోవాలి. ఎందుకంటే ఈ దేశంలో అంతా భాగమే కాబట్టి. ఇస్లాం కూడా అదే చెప్తుంది, ఏ దేశంలో ఉంటే ఆ దేశం యొక్క నీతి సూత్రాలు ఆ దేశంలో కలిసి ఉండని చెప్తుంది. మేము కూడా శ్రీరాముల వారిని స్వాగతిస్తున్నాము. ఈ దేశం యొక్క ఆస్థ, ఈ దేశం యొక్క మహానుభావుడు, ఒక మానవత్వానికి నిలువెత్తు శ్రీరామచంద్రమూర్తి అంటారు, ఆదర్శ పురుషుడు శ్రీరామూర్తి. కొంతమంది అంటారు రామరాజ్యం రావాలని ముస్లిం కోరుకుంటారని. ఖచ్చితంగా కోరుకుంటాం. ఎందుకంటే రామరాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు. అప్పుడు దొంగతనాలు లేవు, అక్కడ సుభిక్షంగా ఉన్నారు. కాబట్టి ఈ దేశానికి ప్రజలందరికీ ఆమోదక శ్రీరాముడు మాకు కూడా ఆమోదకుడే. చాలా దేశాలు, ఇండోనేషియా, మలేషియా, బాలి అన్ని దేశాల్లో కూడా ముస్లింలు కూడా శ్రీరామనవమి జరుపుతారు. అట్లాగే ఈ దేశంలో ఈ ప్రాంతం జరిపే మా లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో జరిపే ఈ శ్రీరాముల వారి యొక్క ప్రాణప్రతిష్ఠను మేము ప్రత్యక్షంగా వీక్షించాము. మా హిందూ సోదరుల యొక్క ఆనందంలో మేము సమ్మిళితం కావడానికి సౌభ్రాత్రం చావడానికి వారికి మిఠాయిలు పంచిపెట్టి వారి ఆనందాన్ని మా ఆనందంగా మేము ఆస్వాదించి చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు మేము ఏం చెప్తారు? రాముడికి సంబంధించి అయోధ్యలో ఆ యొక్క రామ మందిరాన్ని అద్భుతంగా కట్టారు అనేది చాలామంది చెప్తా ఉన్నారు. మీకు అక్కడికి వెళ్ళి చూడాలన్నటువంటి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఖచ్చితంగా వెళ్తాం. ఖచ్చితంగా మేమంతా కూడా వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ దేశంలో రామ మందిరం ఏ ఒక్క కోటీశ్వర కట్టలేదు. ప్రతి ఒక్క భారతీయుని యొక్క కాంట్రిబ్యూషన్తో రామాలయం, మేము కూడా రామాలయం కంట్రిబ్యూట్ చేసాం. కాబట్టి మా రాముడిని, ఈ దేశం యొక్క ప్రథమ పురుషుడు, ఈ దేశం యొక్క ఆదర్శమూర్తి శ్రీరాముడు చూడడానికి మేము కూడా ముస్లిం అంతా కూడా వెళ్తాము. కొద్దిగా టైం అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు బాగా రష్గా ఉంటుంది అక్కడ ఆ దర్శనం కూడా మనకు అంత ఈజీగా కాదు. కాబట్టి కొన్ని రోజుల తర్వాత పోయి ఖచ్చితంగా శ్రీరామ దర్శనం చేసుకుని మేము వస్తాం. ఏం చెప్తారు ఈ సందర్భంగా, ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కొంతమంది కులాలకు మతాలకు తగాలు పెట్టే ప్రయత్నం చేస్తారు, కానీ మీరు అన్నిటికీ అతీతంగా ఇవాళ ఇక్కడికి వచ్చి ఇవాళ హిందూ సోదరులతో మీరు మిఠాయిలు పంచుకొని ఇలా శ్రీరామచంద్రుడిని ఇలా మీరు సందర్శించుకోవడం జరిగింది, ఎట్లా చూస్తాం? ఖచ్చితంగా అండి. సరి అయిన అంటే ఇస్లాంని ఎవరైతే కరెక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళు ఈ కులాలను, మతాలను ఇవన్నీ చూడరండి. ప్రతి వ్యక్తిలోనూ దేవుడు ఉంటాడు. ఇస్లాంలో కూడా దేవుడు ఏకోశోపాసన, హిందూయిజంలో అదే చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము కొంతమంది వారి యొక్క దుకాణాలు నడుపుకునే కొంతమంది అలా చెప్తారే కానీ మతం అనేది ఇంట్లో ఉండాలి. బయటకు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏదైతే దాన్ని మేము పాటిస్తాము. ఖచ్చితంగా హిందూ సోదరుల యొక్క ఈ శుభ సందర్భంలో, ఈ సంతోషంలో మేము కూడా ఖచ్చితంగా పాల్గొంటాము. మా ముస్లిం సోదరులకు నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఎక్కడైతే మీ హిందూ సోదరులు సంతోషం జరుపుకుంటారో, శ్రీరామనవమి కానీ, దసరా కానీ, దీపావళి కానీ, ఖచ్చితంగా ఆయా పండుగల్లో మీరు కూడా వారి యొక్క సంతోషం పాల్పంచుకోండి. అప్పుడు అమన్ ఇక్కడ స్థాపించబడుతుంది, శాంతి ఇక్కడ స్థాపించబడుతుంది. కాబట్టి అందరికీ నా విన్నపం ఏంటంటే ఈ రామ ప్రతిష్టాపనను ఖచ్చితంగా అందరూ ఆహ్వానించాలని, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ ఆహ్వానించాలని కోరుతున్నాను. ఇంకెవరైనా మాట్లాడతారా మీరు ఎవరైనా? సో ఇది మొత్తం మీద ఇక తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో చూస్తూ ఉంటాము. ఇక హిందూ ముస్లిం సోదరులంతా కూడా బాయి అంటూ ప్రతి పండగను తమ పండగగా ఇక అన్న, తమ్ముడు, బాబాయ్ అంటూ పిలుచుకున్నటువంటి సందర్భం. సో ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కొంతమంది ముస్లిం సోదరులు ఇక ఏదైతే బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏదైతే లక్ష్మణ్ గారు ఉన్నారో, లక్ష్మణ్ గారికి సంబంధించినటువంటి కార్యక్రమంలో వాళ్ళు పాల్పంచుకున్నారు. ఇక అవసరమైతే మేము ఇక అయోధ్యకు వెళ్ళాలనుకుంటున్నాము, అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని కూడా సందర్శించాలనుకుంటున్నాము. ఇక రామ మందిర నిర్మాణం అనేది ప్రతి ఒక్క ఆ యొక్క భారతదేశ ప్రజల నుంచి ఏర్పడినటువంటి రామ మందిరం, వాళ్ళ యొక్క ఎన్నో ఏళ్ల కళ ఈ రామ మందిరం. ఇది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వంలో ఏర్పడడం నిజంగా సంతోషంగా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా రామ మందిరాన్ని సందర్శించాలి. హిందూ ముస్లిం అనేటువంటి తేడా లేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రతి ఒక్కరు కూడా ఇక రాముని దర్శించుకోవాలి, ఆదర్శ పురుషుడు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది యూత్ ఉన్నారు, యువకులు మాట్లాడదాం. ఏమనిపిస్తుంది రామ మందిర నిర్మాణము ఇదంతా చూస్తూ ఉంటే? అన్న, ఈరోజు చూసుకున్నట్టయితే 500 సంవత్సరాల నుంచి మనం ఎదురు చూసిన కళ ఈరోజు నెరవేరింది. కావున ఎలాగైతే దసరా, దీపావళి కానీ, సంక్రాంతి కానీ ఎలా జరుపుకుంటామో ఈ యొక్క జనవరి 22 కూడా భారతదేశం ఉన్నటువంటి హిందువులు కూడా ప్రత్యేకంగా పండుగ నిర్వహించుకోవాలనేసి మా యూత్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము.
అదేవిధంగా చాలా సంతోషంగా ఉందన్న ఈరోజు. సో ఇది మొత్తం మీద యావత్తు దేశవ్యాప్తంగా ఇక తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గల్లీలోనూ కూడా ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేక స్క్రీన్ల ఆధారంగా ఆ యొక్క అయోధ్యలో జరుగుతున్నటువంటి బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఇక ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. సో ఇది తాజా అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తొలి వెలుగు. మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, హైదరాబాద్.